ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ తెనాలిలో జరగబోతా ఉంది. జనవరిలో ఈ వేడుక నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలియజేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు తెనాలి ఆలపాటి నగర్లో ఉన్నటువంటి మా ఏపీ కార్యాలయంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను అయితే ఆవిష్కరించారు. ముఖ్యంగా పండుగ వాతావరణంలో కూడా ఈ షార్ట్ ఫిల్మ్ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్తా ఉన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జనవరి 4వ తేదీ వేడుకలు జరుగుతాయని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఔత్సాహిక ప్రతిభ ఉన్నటువంటి యువతను ప్రోత్సహించే విధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించి ఉత్తమ ప్రదర్శనలకు కూడా బహుమతులు ఇచ్చే విధంగా కూడా నగదు బహుమతులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. అసలు ఈ వేడుక ఎట్లా జరగబోతా ఉంది, ఈ షార్ట్ ఫిల్మ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎంత నిడివిలో ఈ షార్ట్ ఫిల్మ్ ఉండాలి, అందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి, ఎంత మేర నగదు బహుమతులు ఉంటాయనేది కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఉన్నారు దిలీప్ రాజా. ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. కళాకారులు, టెక్నీషియన్లు ఎక్కువగా ఉండేది 80% ఆంధ్రాలోనే. అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఈవెంట్ పెట్టకపోతే బాగోదన్న ఉద్దేశంతో ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో ముందుకు రాకపోయినా మేము దర్శకుడు శ్రీనివాస్ యాదవ్ గారు కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్. జనవరి 4వ తేదీ ఆదివారం తెనాలిలో ఈ వేడుకలు జరుగుతాయి. ఆ తర్వాత దీనికి కొన్ని నియమ నిబంధనలు చాలా స్పష్టంగా పెట్టాము. అందులో ఒకటి, ఈ పోటీల్లో పాల్గొనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉండాలి. తెలంగాణనో, తమిళనాడు, కర్ణాటకనో, వేరే ఇతర రాష్ట్రాల ఎంట్రీలు మేము అంగీకరించాం. ఎందుకంటే వై ఐ హ్యావ్ టేకెన్ దిస్ డెసిషన్ అంటే ఐ గివ్ ది క్లారిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాలెంటెడ్ యూత్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ పోటీల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారికి మాత్రమే పెడుతున్నాం. ఈ పోటీల్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు నటులైనా నటుల వరకే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండాలి. నటీమణులకి ఇది వర్తించదు. ఎందుకంటే నటీమణులు అంతా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి నటీమణుల వరకు ఎగ్జామ్షన్ ఇచ్చాం, టెక్నీషియన్స్కి ఎగ్జామ్షన్ ఇచ్చాం. సో వీఆర్ ఎంకరేజింగ్ ఓన్లీ ద టాలెంటెడ్ ఎనఫ్ పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఈ ఎంట్రీలు డిసెంబర్ 25వ తేదీలోగా ఇదే ఆఫీస్కి, మా ఏపీ కార్యాలయం ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలికి డిసెంబర్ 25లోపుగా ఎంట్రీలు పంపాలి. ఎంట్రీ నిడివి 15 నిమిషాల మించి ఉండకూడదు. ఆ తర్వాత ఎంట్రీలో కథాంశాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, స్వతంత్రం నిర్మాత, దర్శకుడికే ఉంది. అయితే ఒక మతాన్ని కానీ, ఒక కులాన్ని కానీ, ఒక రాజకీయ పార్టీని కానీ, ఒక వ్యక్తిని కానీ విమర్శిస్తే ఆ ఎంట్రీ తిరస్కరించబడుతుంది. ఈ రోజున చాలా 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 సమాజాన్ని ప్రశ్నిస్తున్న అంశాలు ఉన్నాయి. వాటి గురించి తీసుకోండి. నేను ఫలాంది తీమని నేను ఎవరికి చెప్పను. సమాజం మీద విషం చిమ్ముతున్న కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. తల్లి లాంటి దేశ భద్రతను భంగం కలిగించే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వాటిని కూడా కెమెరా కన్ను తెరిచి చూడొచ్చు. అయితే ఇదే తీయాలి అని నేను చెప్పట్లా, లేకపోతే తీస్తే ప్రైజ్ ఇస్తారు దిలీప్ రాజా చెప్పాడు అని చెప్పని అనుకోవద్దు. ఐ హ్యావ్ గివెన్ టోటల్ లిబర్టీ అండ్ ఫ్రీడమ్ టు ద డైరెక్టర్స్ అండ్ ద ప్రొడ్యూసర్స్, దోస్ హూ ఆర్ టేకింగ్ ఎ పార్ట్ ఇన్ ద షార్ట్ ఫిల్మ్ కంటెస్ట్. దట్ ఈజ్ వెరీ క్లియర్. ఇక ఈ కార్యక్రమాల్లో
తొలి బహుమతిగా ప్రథమ బహుమతిగా సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు 50,000 క్యాష్, పర్మనెంట్ షీల్డ్, ప్రశంసా పత్రం ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్ మహానటి సావిత్రి గారి పేరిట 30,000 రూపాయలు సెకండ్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ పొంగర జగ్గయ్య గారి పేరిట థర్డ్ ప్రైజ్ 20,000 ఇవ్వటం జరుగుతుంది. అలాగే 2 కన్సలేషన్ బహుమతులు ఉన్నాయి. వారిద్దరికి చెరొక 10,000 గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పేరిట, జమున గారి పేరిట ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇండివిజువల్ ప్రైజెస్ ఉన్నాయి. లైక్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఇలాంటివి చాలా ప్రైజులు ఉన్నాయి. వీటిల్లో తెనాలికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. గోవిందరాజుల సుబ్బారావు గారు, ఆయన తొలి హీరో. ఎప్పుడో కన్యాశుల్కంలో కూడా మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆయన చూస్తాడు. ఆయన పేరిట ఉత్తమ హీరో ఇస్తున్నాం. అలాగే సభారంజని గారు, కాంచనమాల గారు, అలాగే మోదుకూరి జాన్సన్ గారు, బొల్లిముంత శివరామకృష్ణ గారు, అలాగే ఇంకా మన స్టేజీ ప్రముఖులు ఉన్నారు. వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారు, ఏవి సుబ్బారావు గారు, తర్వాత కన్నెగంటి నాసరయ్య గారు, మందలపు ఇందిర గారు, వీళ్ళందరి పేరిట మేము ఈ ఇండివిజువల్ ప్రైజులు ఇవ్వటం జరుగుతుంది. అయితే మీరు ఒక్కటి గమనించాలి, నేను చెప్పిన అందరూ కూడా తెనాలి పరిసర ప్రాంతం వాళ్ళే. తెనాలి పరిసర ప్రాంతం వాళ్ళని ఒక్కసారి గుర్తుంచుకోవాలని, ఒక్కసారి గౌరవించుకోవాలన్న దృక్పథంతో వాళ్ళ పేరుతో అవార్డులు ఇస్తున్నాం. తర్వాత రెండోది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే ఈ పోటీలు మేము పెట్టడం జరిగిందని చాలా స్పష్టంగా పెడుతున్నాం. ఎంట్రీలు డిసెంబర్ 27వ తారీఖులోపు ఈ కార్యాలయానికి పంపాలి. పెన్ డ్రైవ్లో పంపించండి. లేదంటే నేను మీ ఈమెయిల్ అడ్రస్ చెప్తున్నా, మా ఏపీ యూనియన్ MAAAP యూనియన్ @gmail.com ఆ మెయిల్ కన్నా పంపి మా దగ్గర నుంచి నియమ నిబంధనలు పార్టిసిపెంట్స్ పొందొచ్చు. లేదా నేను చెప్పిన మా ఏపీ చిరునామాకి లెటర్ రాసి పొందొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉంటారు టాలెంటెడ్ పీపుల్ అందరికీ ఇదొక మంచి అవకాశం. ఇప్పుడే న్యాయ నిర్ణేతలుగా ఒక ప్రముఖ దర్శకుడు, 100 రోజులు సినిమాలు తీసిన ఒక ప్రముఖ దర్శకుడిని మాట్లాడారు. మేమెవరం న్యాయ నిర్ణేతలుగా ఉన్నాం. న్యాయ నిర్ణేతలు ఎవరు ఏం ఫిక్సప్ చేస్తే అది చేస్తాం. తెనాలి పట్టణం కళలకు కానాచి అన్న పేరును నిలబెడుతూ గతంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ఇక్కడ ఉన్నటువంటి నాటక రంగాన్ని, కళాకారుల్ని గౌరవిస్తూ మా ఏపీ ఏర్పాటు చేసి సినిమా, వీడియోగ్రఫీ అన్నింటినీ కూడా మన ప్రాంతంలో, ఆధునిక సమాజంలో ఉన్నటువంటి పోకడలన్నింటినీ కూడా మన ప్రాంతంలో కూడా ఈ సినిమాటోగ్రఫీ కార్యాలయం ద్వారా అందరికీ పరిచయం చేస్తున్న దిలీప్ రాజా గారికి మరియు వారి టీంకి శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ 2026 జనవరిలో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పి నేడు అత్యంత ఆదరణ పొందినటువంటి షార్ట్ ఫిల్ములకి కాంపిటీషన్స్, అది కూడా ఎంట్రీ ఫీజులు ఏమీ లేకుండా మా ఏపీ తెనాలి వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారిలో ఉన్నటువంటి టాలెంట్ని, ఈ రంగంలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఉత్తమమైనటువంటి అంశాల మీద మన ప్రాంతాన్ని, అదేవిధంగా మన దేశానికి ప్రతిరూపంగా నిలిచే విధంగా మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు తీసి ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని చెప్పి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా అసోసియేషన్ తరఫున ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ పెడతాం చాలా ఆనందదాయకం. దీనికి ముఖ్యంగా కారకుడైన దిలీప్ రాజా గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ షార్ట్ ఫిల్మ్లు మన ఆంధ్రప్రదేశ్ వరకే పెడతాం చాలా సంతోషంగా ఉంది. అందులో మన తెనాలి చుట్టుపక్కల ఉన్న కళాకారుల పేరు మీద ప్రైజ్ మనీలు ఏర్పాటు చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం. డిసెంబర్ 25 లోపు మన ఆంధ్రాలో ఉన్న షార్ట్ ఫిల్మ్ అభిరుచి గల కళాకారులందరూ షార్ట్ ఫిల్మ్లు మంచిగా తీసి ఈ పోటీలకి పంపవలసిందిగా కోరుతున్నాం. దానిని పురస్కరించుకుని జనవరి 4వ తారీఖు మన రత్నపార్చున్ కళ్యాణ మండపంలో తుది తీర్పిచ్చి ఆ రోజు ప్రైజ్ మనీలు ఉంటాయి. కాబట్టి అందరూ తప్పక ఈ పోటీల్లో పాల్గొని మీ యొక్క కళాపతిమని చూపుతారని, ఆ కళాపతిమతో మీరు సినిమాల్లో కూడా ఛాన్సులు
సాధించుకుంటారని ఆశిస్తూ అందరికీ ఇదే ఆహ్వానంగా తెలియజేయడం జరుగుతుంది.